ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ను సగానికి పైగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోగా మిగిలిన భాగంతో పాటు సెకండ్ పార్ట్ ను నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం తెరకెక్కిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ ప్రజాపాలనలో బిజీగా మారగా ఆయన పదవి చేపట్టిన తర్వాత రిలీజ్ అయ్యే ఫస్ట్ సినిమా ఇదే కానుంది. ఇందులో పవన్ కళ్యాణ్ పోరాట యోధుడిగా అలరించనున్నారు. పార్ట్ 1 కి స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం మొదటి భాగం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. నిజానికి ఎప్పుడో కంప్లీట్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటి వరకు మేజర్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు. మిగిలిన కొన్ని సన్నివేశాలను పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకోసం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరిపేలా ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలు పెట్టారని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ని ప్రకటించింది. మే 9న హరిహర వీరమల్లు చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిలా కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్ కి జోడిగా నితి అగర్వాల్ నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతుంది. పవన్ నుండి వస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.